మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. అంటే అది కాదు గురూజీ, నాకు ఈ క్వశ్చన్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఓకే, ఒక గ్రహానికి పరిహారం చేసుకున్నాం, నిజంగా గ్రహ శాంతి జరిగి ఇంకా గ్రహం మన మీద చెడు దృష్టి చూపించకుండా ఉంటుందా, లేకపోతే తాత్కాలిక పరిష్కారాని కోసం? ఆ ప్రశ్నలోనే ఒక జవాబు ఉందండి. చాలా మంది తెలియదు, ప్రశ్నలోనే ఒక జవాబు ఉంది ఇక్కడ. ఇప్పుడు పరిహారం మనం చేస్తున్నాం, పరిహారం చేస్తే వస్తుంది మేము చెప్తాము. పరిహారంకి ఒక జపం చేయమంటాం, లేకపోతే ఒక హోమం చేయమంటాం, ఒక శాంతి చేయమంటాం. దాని ప్రభావం ఒక 4 రోజుల్లో మీకు కనబడుతుందని చెప్తుంటాం, లేదా 2 నెలల్లో దీని ప్రభావం కనబడుతుంది. కొన్ని హవనాలు అంటే కొన్ని యోగాలు, కొన్ని యజ్ఞయాగాలు చేస్తే 6 నెలల కాలంలో దాని ఫలితం కనబడుతుంటాము. కొన్నిటికి ఇప్పుడు సంతానం లేదు, పుత్రకామిష్టి యాగం చేస్తాం, చెప్తాం ఒక 6 నెలల కాలంలో దాని ఫలితం ఉంటుందని చెప్తాము. అలాగే సుదర్శన యాగం చేస్తాము. అలాగే మనం చూసారు చాలా మంది బగలాముఖి రకరకాల కామ్యానికి సంబంధించిన హోమాలన్నీ చేస్తుంటారు. అంటే ఇప్పుడు తంత్రం కూడా దీనికి పనిచేస్తుంది అంటారా? పనిచేస్తుంది. ఈ కామ్యానికి సంబంధించిన కొన్ని హోమాలు ఉంటాయి, అంటే కోరిక తీర్చుకోవడం కోసం అని కొన్ని ఉంటాయన్నమాట. అవి హోమాలు అవి చేస్తుంటే దాని ఫలితం కనబడుతున్నట్టు ఉంటాయన్నమాట. చెప్పాల్సిన పాయింట్ అంటే, అసలు పాయింట్ మనకు వస్తున్నప్పుడు ఇదేంటి అవుతుందంటే, సాధారణంగా పూజ చేస్తే అక్కడ గ్రహం ఉంటుందా, మనకు సొల్యూషన్ వస్తుందా అన్న పాయింట్కి వచ్చినప్పుడు చాలా క్లియర్గా ఒక విషయం చెప్పాలనుకుంటాను. ఇప్పుడు ఒక డాక్టర్, ప్రొఫెసర్ ఉన్నాడు, డాక్టర్ మేము ఒకటి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ కూడా జీవితం గురించి చెప్తాడు, మనము చెప్తుంటాం, బాగానే ఉంది. ఒక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేసే ముందు ఎనస్థీషియా ఇస్తాడు. ఎనస్థీషియా ఎందుకు ఇస్తాడు? డైరెక్ట్ కోసేయచ్చు కదా, నొప్పి లేకుండా ఉండడం. అమ్మయ్య, మీరు అన్నమాట కరెక్ట్. నొప్పి రాకూడదు కాబట్టి ఎంతసేపు ఉంటుంది ఎనస్థీషియా? దాని ప్రభావం ఉన్నంత వరకు ఉంటుంది. ఎంతవరకు ఉంటున్నామో ఒక గంట, 2 గంటలు, డోసుని బట్టి 1 గంట 2 గంటలు. ఇప్పుడు డెలివరీ కేసు అనుకుందాము, 3 అవర్స్ ఎంతో ఉంటుందండి. అది కాకుండా కాళ్ళు మోకాలు కోసేసారు అనుకోండి, ఒక 5-6 అవర్స్ ఎనస్థీషియా ఉంచుతారు, ఎందుకంటే లోపల సెట్ అవ్వడానికి. ఆ తర్వాత నొప్పి తగ్గిపోతుంది కదా. మీరు డాక్టర్ గదిగా 5 గంటలు ఏమన్నా ఎక్కువసేపు ఎందుకు ఉండలేదంటే ఆ పని అవ్వడం కోసం అని ఎనస్థీషియా చేస్తారు. లేకపోతే సిజరీన్ చేయలేం. ఎనస్థీషియా చేస్తే మీరు ప్రశాంతంగా ఉంటే ఆ బేబీని ఈజీగా తీగలుతాం. మళ్ళీ స్టిచింగ్ చేసి దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తారు. ఇట్టేస్తే మనం హ్యాపీగా ఉండాలి. తర్వాత 4 రోజుల తర్వాత మన బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఈ నొప్పి ఇంకో 3 నెలలు ఎదుగుతుంది. డాక్టర్ బయట రాగానే చెప్తాడు, స్వామి డెలివరీ అయిపోయింది, బేబీ ఈజ్ సేఫ్, మమ్మీ ఈజ్ సేఫ్ అని వెళ్ళిపోతాడు. కోసేసాడు సేఫ్ అనేసి వెళ్ళిపోతాడు డాక్టర్ గారు. ఈ సేఫ్ ఏంటంటే సేఫ్ ఉందని, కానీ నిజంగా సేఫ్ అది అంటే పాయింట్ వస్తున్నప్పుడు ఆపరేషన్ చేసాం, సిజరీన్ అయింది, చక్కగా స్టిచింగ్స్ బాగా అయిపోయి ఏం వరి అవ్వలేదంట, పెయిన్ మాత్రం మీకు ఉంటుంది కదా. ఇదే లాజిక్ నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఒక పని జరగడానికి ఒక క్రియ ఆరంభిస్తాం మనం. మీరు ఎనస్థీషియాని ఏ విధంగా అన్నారో, కొంతకాలం ఈ గ్రహ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఆ రకంగా పడకుండా మన పని చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఆ కొంతకాలం ఎంత అంటే కొన్ని కార్యక్రమాలకు అయితే 45 రోజులు ఉంటుంది, కొన్ని 2 నెలలు ఉంటుంది, కొన్ని 6 నెలలు. ఈ 6 నెలల కాలంలో మీ పని అయిపోతుంది అంటాం. అంటే మళ్ళీ ఒక గ్రహం వచ్చి ఆ గ్రహం వచ్చి మళ్ళీ మంచి గ్రహం మళ్ళీ ఆ స్థానంలోకి వచ్చేంత వరకు ఈ ప్రభావం ఉండేలా మీరు పూజలు ప్లాన్ చేస్తాం. అప్పుడు ఏంటవుతుందంటే ఆటోమేటిక్గా ఆ గ్రహం వస్తుంది, జరగవలసిన మంచి జరిగిపోతుంది, ఆ పని అయిపోతుంది. ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రహాలకు ఒక తెలుగు వచ్చినట్టుగా వస్తుంది. మనకి ఎనస్థీషియా ఎంతసేపు ఉంటుంది? 1 గంట 2 గంటల తర్వాత మనకు తెలియదు, అమ్మో నొప్పి అయ్యో నొప్పి అని మొదలు పెడతాం. అంతే కదా, నొప్పి ఎక్కడ పోతుంది? మళ్ళీ పరిహారంకి వెళ్ళాలంటారా? అక్కర్లేదు. అప్పుడు మనకు గుర్తుకొస్తుంది పని అయిందా లేదా అని. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగం రావట్లేదు, ఆ వ్యక్తి ఉద్యోగం కోసం ఇక బాధపడుతున్నాడు. దశమభావాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించిన ఒక హోమమో యజ్ఞం ఏదో చేస్తాం. చేసి నాయన ఈ కార్యక్రమం చేస్తాం, దీని యొక్క రక్ష ఇస్తాం, లేదా దీని యొక్క మంత్రం ఇస్తాం, చదువుకోవా అంటాం. చదువుకుంటే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది అంటాం. సరే, వాడు చదువుకుంటే 4 రోజుల్లో వస్తుందని చెప్తాం, ఎందుకంటే ఆ గ్రహానికి సంబంధించిన వరకు ఎంత కాలంలో వస్తుందో చూసుకుని చెప్తాం. ఓకే, వచ్చేస్తుంది 4 రోజుల్లో, ఉద్యోగం వచ్చేసింది. ఉద్యోగం వచ్చేసిన తర్వాత హ్యాపీ అయిపోవాలి. ఉద్యోగం వచ్చేసిన తర్వాత ఉద్యోగంలో కష్టాలు మాకు చెప్తాం, ఏం చెప్తాం? ఇప్పుడు ఉద్యోగం రావడం కోసం నువ్వు త్యాగం చేసావు, ఉద్యోగం వచ్చిందని దాన్ని నిలబెట్టుకునే బాధ్యత అయింది, కష్టపడి పని చేసే బాధ్యత అది. నువ్వు కష్టపడింది ఏది జరగదు, ఏదో తాత్కాలికంగా నువ్వు దీని గురించి బాధపడుతున్నావు కాబట్టి దీన్ని ఎలా బయట ఈ గట్టు ఎలా ఎక్కించాలనే ప్రయత్నంలో మేము ఉంటాం తప్ప జీవితాంతం నీ వెనకాల మీ కథలు చెప్పుకుంటూ కూర్చోలేం. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. సో జీవితాంతం మనం ఎక్కడ చెప్తామండి వాళ్ళందరికీను? ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఉద్యోగంలో ఏంటి? మళ్ళీ మీరు రావాలి నా దగ్గరికి. ఉద్యోగంలో కష్టాలు ఏమైనా ఉంటే అవునాయనా, ఇందులో ఈ గ్రహాన్ని టెంపరీగా మనం కొంచెం బ్లాక్ చేయబట్టి నీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇంకెక్కడ కొంచెం కష్టపడేది బాగుంటుంది. అసలు ఎక్కడ గురూజీ, నాకు చాలా వరకు కూడా పరిహారాలు అన్నీ కూడాను ఒత్తివే, ఏదో నార్మల్గా వాళ్ళ పొట్టకూటి కోసం చేసుకునే మాటలు వస్తాయి. ఈ అపోహ ఎందుకు వచ్చిందంటారు? ఇది ఇప్పుడు ఉన్న మీడియాలో చాలామంది చాలా రకాలుగా చేస్తున్న విధానాన్ని బట్టి సహజంగా అటువంటి ఆలోచన రావడం తప్పులేదు. ఇప్పుడు ప్రక్రియ ఏదైనా ఉందంటే ప్రక్రియ ఒక పద్ధతిగా చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోయినప్పుడు దాని ఫలితం కూడా ఖచ్చితంగా ఉంటుంది. శాస్త్రంలో చెప్పిన ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే
డెఫినెట్గా దాని ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఉంది ఒక హోమం చేయించుకోవాలని ఒక వ్యక్తి ఉంటాడు, మా దగ్గరికి వస్తాడు. ముందు రోజు సాయంకాలం వరకు బార్లో ఎక్కడ తిరిగి ఉంటాడు వాడు. ఒక పొలిటికల్ లీడర్ అనుకుందాం, లేకపోతే ఒక ఆఫీసర్, ఎవరు అనుకుంటాం మనం, ఎవరు అనుకుంటే మనకి ఎందుకు, కానీ మన దగ్గరికి వచ్చాడు. ముందు రోజు ఆఖరి వరకు నాన్ వెజ్ తింటాడు, సరదాగా ఎంజాయ్ చేస్తాడు లైఫ్. గురువు గారు రేపు ఉదయం హోమం కదా అని ఫోన్ కొడతాం. సరే మార్నింగ్ తలస్నానం చేసి వస్తే సరిపోతుందా అంటాడు. అని పంచి కట్టుకుని వచ్చేస్తే సరిపోతున్నాడు, మాకు ఫోన్ కొడతాడు మాకు. అంటే వచ్చిండంట. కానీ ముందు రోజు రాత్రి కూడా వాడు ఏం చేస్తున్నాడు, ఫుల్గా తాగి మందు తాగుతున్నాడు, ఏదో చేస్తున్నాడు, పనికిరాని పనులను చేస్తూ కూర్చుంటాడు. అప్పుడు నీ శరీరమే నీ యొక్క అధీనం, నీ మనసు నీ అధీనంలో లేదు ఈ పని అవ్వాలని. అవకుండా నువ్వు ఏదో పనిలో బిజీ అయితే గురుగారు చెప్పాక చేసేస్తారు కదా, అయిపోతుంది కదా, అంత క్యాజువల్గా తీసుకుంటావు. అంటే యద్భావం తద్భవతి అన్నారు. అంటే ఎటువంటి భావంతో నువ్వు ఉన్నావు దాని ఫలితం కూడా అలాగే ఉంటుందంటారు. అంచేత ఎటువంటి ఎవరైనా మేము చెప్తున్నాం అంటే మేము అందరికీ చెప్తాం, ఎవరైనా నాన్ వెజ్ తినకంటారా బాబు వారం రోజుల ముందు నుండి, లేదా వారం రోజుల నుండి ఒక మంత్రం ఇస్తాం మేము, ఈ మంత్రం చదువుకుంటూ ఉంటారా, కనీసం మనసు ఏకాగ్రత తిప్పకుంటుంది కదా అని. అంటే ఇటువంటి భావనలు ఎప్పుడైతే వాళ్ళు క్రియేట్ చేసి ఆ 3వ రోజు 4వ వచ్చి హోమం కూర్చుంటారా అంటాం. ఎందుకంటే కొంత జపం జరుగుతుంటుంది. జరుగుతున్నప్పుడు ఆ జపానికి సంబంధించి మంత్రం ఇస్తుంటా, చదువుకోండి కొంతకాలం. ఈ చదువుకుంటారా ఉదయం లేచి నాన్ వెజ్ ముట్టుకోకుండా చెప్తాం. ఇది మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ చెప్తాం చాలా క్లియర్గా. ఈ 3 రోజులు కార్యక్రమం ఉంటామో మొదటి 2-3 రోజులు నువ్వు నాన్ వెజ్ ముట్టుకోకూడదు, ప్రశాంతంగా ఈ మంత్రం చదువుకున్నాం దాకా హోమము దానాలు అయ్యేంతవరకు ఇవన్నీ చదువుకోండి అని చెప్తాం. ఈ లోపల వాళ్ళు పద్ధతిగా చేస్తారు. చేసి ఎప్పుడైతే ఆ వచ్చిన రోజుకి వాడు మనసు అంతా ఎక్కడ ఉంటుంది, ఆ హోమం మీద ఉంటుంది. మనసు 3 రోజులు ఎక్కడ ఉంటుంది, నేను ఇచ్చి మంత్రం చదువుతుంటాడు కాబట్టి ఆ మంత్రం మీద ఉంటుంది. ఏ గ్రహానికి సంబంధించి అయితే ఆ గ్రహ సంబంధమైన మంత్రం చదువుకుంటారని చెప్తుంటాం. వాళ్ళు చదువుతుంటాడు. చదవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆలోచన అంతా దీని మీదే ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ కూర్చున్నప్పుడు స్పెసిఫిక్గా చెప్తాను, నా దగ్గరకు వచ్చిన వాడు నీ మనసులో ఏ భావన ఉందో మళ్ళా సంకల్పంలో కూడా అదే భావన పెట్టుకుని నువ్వు యజ్ఞం చేసేటప్పుడు, యాగం చేసేటప్పుడు, అవిసు వేసినప్పుడు కానీ, లేకపోతే ధాన్యం వేసినప్పుడు ఏదో వేస్తుంటాం, నవగ్రహాలకి సంబంధించి ధాన్యాలు వేస్తున్నప్పుడు కానీ అదే మనసులో అనుకుంటూ వీరా బాబు అంటాం. ఇంత చిన్న పిల్లడు చెప్పినప్పుడు చెప్తాం మేము. చెప్పినప్పుడు ఏంటంటే దాని ఫలితం అనేది ఖచ్చితంగా వాళ్ళకి కనబడుతుంది. అలా చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి అంటే టోటల్గా, అంటే నేను ఎవరిని నిందించట్లేదు, ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేసేవి ఎలా ఉన్నాయంటే పిల్లలు చిన్నపిల్లలు చేస్తుంటారు కొన్ని కార్యక్రమాలు. అది ఏంటంటే ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా కొన్ని పనులు చేస్తుంటారు. దానివల్ల ఫలితం కూడా వచ్చే వ్యక్తులు కూడా అలాగే ఉంటారు. చాలా కేసెస్ నేను చూస్తుంటాను. మనిషి కనబడి మా తరఫున మీరు చేసిందంటారు, మనిషి ఉండడు అక్కడ, మా తరఫున మీరు చేసేదంటే ఫలితం మాకు వస్తే చాలా అంటుంటారు. ఇవి కూడా ఎంతవరకు నిజం అంటే కొంత ఇలాంటివన్నీ అలవాటు చేయడం వల్ల అంటే నాకు కొంచెం ఈ విషయం మీద కొంచెం బాధాకరంగా ఉంటుంది. నేను ఇప్పటికీ చెప్తాను, ఒకవేళ అమెరికాలో ఉన్నవాడు వీడియో కాల్ వచ్చి చూడండి బాబు మీదే చేస్తామని చేయడం, మీ వాళ్ళు ఎవరన్నా ఈ ఊర్లో ఉంటే వాళ్ళని వచ్చి కూర్చోండి, మీ తరఫున కూర్చొని హోమం చేయిద్దాం అని ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఇప్పటికీ ఇలా చెప్పుకుంటూ పోతాం మేము. అంటే ఇప్పుడు హోమంలో జపాలు చేస్తారు కదా గురుజీ, ఈ జపాలు అనేవి వాళ్ళంతటి వాళ్ళు చేస్తే వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుందా, లేదు అంటే మీరు చేస్తున్నారు కదా అని మమ అనుకుంటే లాభం ఉంటుందా? బేసిక్లీ హోమాల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు వేయకూడదండి ఒక రకంగా. చూస్తే చాలు అక్కడ వచ్చి కూర్చుంటే చూడ. ఎందుకంటే ఇక్కడ అవ్విసి వేసిన యజ్ఞంలో వేసేటప్పుడు అర్హత వాళ్ళకు ఉండదు. ఇప్పుడు 4 వర్ణాలలోనే మనం తీసుకుంటే బ్రాహ్మణులకు మొత్తంగా ఆ అవిసి వేసే అర్హత ఉంటే మిగిలిన వాళ్ళకి ఉండదు. నెయ్యితో అభిషేకం చేసేట ఏదైతే హోమం చేస్తామో అది సిర్ఫ్ వాళ్ళకే అవకాశం ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఉన్న దేవతకి ఆహారం వేసే అర్హత వీళ్ళకి ఉంటుంది. ఇది శాస్త్రంలో చెప్పింది. దీన్ని ఇప్పుడు గొడవ పెట్టుకోవడానికి ఏం లేదు. ఇక్కడ మీరు వస్తే మీ సంకల్పం చేసి మీరు చూసారంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎలా అయిపోతుందంటే మేము వేసేస్తామని వాళ్ళు వేసేస్తారు, ఏవో బట్టలు కట్టుకుని వస్తారు, వచ్చి అలా వేసేస్తారని నేను అసలు మడి ఆచారం ఏమి ఉండదు వాళ్ళకి. వీళ్ళు కూడా అలాగే చేసేస్తారు, రండి మీ చేతి వేయండి అంట. ఇక్కడ ఏదో ఒక పెద్ద యాగం జరుగుతుంటుంది, ఒక ఎమ్మెల్యే వచ్చేస్తాడు, ఒక మినిస్టర్ వచ్చేస్తాడు, రాగానే మినిస్టర్ గారు రాగానే ఇప్పుడు చేసేవాడు కూడా లేచిపోతాడు, మీ చేతితో 2 వేసిండి అంటాడు. అక్కడ వాడు ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడో మనకు తెలియదు. ఉన్న భ్రష్టు పెట్టడమే. అది కాదు చేస్తున్నది నీ కోసం అయితే వేరే వాళ్ళతో ఆ యజ్ఞగుండంలో వేస్తే ఆ ఫలితం ఉండదు. వాళ్ళు వాళ్ళ కోసమైనా సరే వాడు ఎక్కడెక్కడ తిరిగి వస్తాడు అనుకున్నామండి. తిరిగి వస్తాడు ఆయన పాపం, వైట్ డ్రెస్ వేసుకుని ఉంటాడు. ఆయన చూడగానే ఇక్కడ ముందు ఇంకొకటి కూర్చుని వాడు లేచిపోతాడు. ఊరికి ముందు ఈ బ్రహ్మగారు అయితే కూర్చొని లేచిపోతాడు. లేచిపోయి రండి సార్ అని పిలుస్తాడు. వీడు వెళ్ళి ఆయన పిలవడం ఏంటి మళ్ళీ, నువ్వు బ్రహ్మగా కూర్చున్నాడు, నువ్వు బ్రహ్మ అంటే అర్థం ఏంటి, నువ్వు లేవడం ఏంటి అన్నిటికీ. కూర్చొని చక్కగా ఆయన వస్తున్నాడు, ఆయన వేయాలా వేయకూడదా అలా చూడండి అని చెప్పాలి. అందులో మనం వేస్తూ ఆయన 2 అక్షంతలు నెత్తి మీద వేసి ఆశీర్వదించి పంపించేయాలి వస్తే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు వాడు ఎక్కడెక్కడ తిరిగి వస్తాడు, ఆ చేత్తో అందులో అవిసి వేసేస్తాడు, అందులోనే ధాన్యం వేసేస్తాడు, అందులోనే నెయ్యి వేసేస్తాడు, వచ్చేసి గురుగారు వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే వాడు పని అయిపోయింది. వాడు అక్కడ బిజీ ఉన్నాడు, వాడు ఏదో పని మీద బిజీ ఉన్నాడు, వాడు ఎందుకు వచ్చాడో తెలియదు. ఉన్న యాగాన్నేమో మొత్తం తగలెట్టేసి వెళ్ళిపోయినట్టు లెక్క. ఇలా జరుగుతున్నాయమ్మా. మళ్ళీ ఇలా మాట్లాడితే వాళ్ళ కోపాలు అందరూ ఈ పరిహారాలు అనేవి జరగదమ్మా. పరిహారం రాదు. ఇలా చేస్తే పరిహారాలు జరగవమ్మా. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే ఇక్కడ నవగ్రహాలను పిలిచి మనం కూర్చోబెడుతున్నప్పుడు ఆ 9 గ్రహాలు అక్కడ ఉన్నాయని అర్థం.
9 గ్రహాలని మనం ఏం చేస్తాం, సంకల్పం చేసి పిలుస్తాం. పిలిస్తే 9 అక్కడ కూర్చున్నట్టే కదా లెక్క. సత్యనారాయణ వ్రతం చేస్తారు, మీరు చూస్తుంటే బాగా తెలిసింది, మీ అందరికి తెలిసింది. ఆ వ్రతంలో అన్ని గ్రహాలు పిలుస్తారా, అష్టదిక్పాలకులను పిలుస్తారా, పిలిచి అక్కడ మీరు తమలపాకు ఇస్తారు, వక్క ఇస్తారు, ఇంకా రకరకాలు ఇచ్చి అక్కడ పెట్టి, ఎందుకంటే అంగుజ ఎక్కువ మాట్లాడకూడదని చెప్తున్నాం, ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెడతారా అంటే అవన్నీ అక్కడ వచ్చినట్టే కదా లెక్క. అవును. మనం ఇక్కడ సర్దుకుంటూ ఉంటాం. వాడు అక్కడే కూర్చుని ఆ 9 గ్రహాలు కూర్చుని ఉంటే, ఇక్కడ పీఠ మీద కూర్చుని అమ్మాయి అబ్బాయి ఏం చేస్తుంటారంటే, అమ్మాయి కొంచెం తల సర్దుకుంటుంటుంది, తప్పుగా అనుకోకండి. ఆ అబ్బాయి ఏమో వాడు ఫోన్లో వాడు ఎవడో వచ్చాడు రాలేదా, వాడే వంటకాలు అయ్యా లేదా, ప్రసాదం తయారైందా లేదా, మా ఫ్రెండ్ వచ్చాడు లేదా, ఇవి ఫోన్లో ఉంటుంటాయి. అంటే ఇక్కడ 9 గ్రహాలు వచ్చి కూర్చుని ఏం చేస్తున్నట్టు, ఇక్కడ ఎవరి కోసం వచ్చి కూర్చున్నట్టు 9 గ్రహాలు. ఆ తర్వాత స్వామివారు వచ్చి కూర్చుంటే, కలసంలో స్వామివారు ఉంటారు. వీళ్ళందరూ ఎవరి కోసం వచ్చినట్టు, ఈ కూర్చొని బ్రహ్మగారు చెప్పరు ఈ విషయాన్ని. సెల్ ఆఫ్ చేసి కూర్చో, ఈ గంట బుద్ధి ఇక్కడ పెట్టి కూర్చో, 9 గ్రహాలు వచ్చాయి, అసలు దిక్పాలకులు వచ్చారు, స్వామివారు వచ్చి కూర్చున్నారు, వీళ్ళందరూ ఇక్కడ ఉంటూ నువ్వు ఎక్కడో బూర పెట్టడం ఏంటి అని చెప్పాలి. ఈయన చెప్పడు. తుడిచేసి హిరణ్యాలు వచ్చేసి చుడు చేసుకుంటాడు, ఆశ నా పని అయిపోయింది వెళ్ళిపోతాడు. ఎక్కడ జరుగుతుంది చెప్పండి, మీ ఫలితం ఎందుకు వస్తుంది? ఇంకా ఈ చిన్న చిన్న చెప్తాం, ఇంకా పెద్ద పెద్ద బోర్డులు జరుగుతున్నాయి. వంటకాల దగ్గర నుండి చూస్తే రకరకాల ఆచారానికి విరుద్ధంగా ఎన్నో జరుగుతున్నాయి. అవన్నీ మన ఛానల్ ముందు మనం మాట్లాడడం, గట్టిగా మాట్లాడితే ముందు శనివారం మీద అవుట్, మన మీదే కౌంటర్ వేసేస్తుంటా కూర్చున్నాను అట్లా. అది కామన్ తట్టుకోవాలి అవన్నీ. మీరు చెప్పండి, ఇప్పుడు వ్రతం అని చేస్తూ చాలా చిన్న వ్రతం, ప్రతి దానికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి. గృహప్రవేశాన్ని చేసుకుంటాం, ఏం జరిగినా చేసుకుంటాం. చేసుకున్నప్పుడు అక్కడ కూర్చుని ఆ 3 గంటలు చక్కటిగా 5 కథలు చెప్తారు, వినాలి. కథ సారాంశం ఏంటో అర్థం చేసుకోవాలి. ఎంత ప్రశాంతంగా చెప్తారు కదా. ఓకే. వ్రతంలో 5 కథలు అని చక్కగా చెప్తారు కదండి. 5 కథలు వినాలి. అక్షంతలు వీరా అన్న స్వామివారు అక్కడ ఆ కథలో అది కూడా చెప్తారు. అక్షంతలు పాటు కంటే కథ వినేసి ప్రసాదం తీసుకోకపోతే కూడా ఏమైందో కూడా ఆ కథలో చెప్తారు. అవును. అంత చెప్పిన తర్వాత కూడాను మన వాళ్ళ దృష్టి అంతా ఎక్కడో ఉంటుంది అండి. అదేంటో కథ వినకపోయినా ప్రసాదం తింటే చాలైనా పూజ వచ్చేస్తుందని ఒక అండర్లైన్ ఉంది అందులోని, స్వామివారి కథలోని. మన వాళ్ళు కరెక్ట్గా ప్రసాదాల టైంకి వస్తూ అంటారు ఏంటి, ఇవన్నీ మర్చిపోయి. అంటే అది ఇంపార్టెంట్ కాదు. నేను ఏం చెప్పాలండి, ప్రతి దాంట్లోని మనకి ఏది అవసరం ఆ పాయింట్ తీసుకుని దాంట్లో గురుగారు చెప్పిందే కదా ఇది, మన సొంతంగా శర్మగారు చెప్పారు, మనం ఏం చేస్తాం, ఏముంటే పాపం ఆయనకు ఉంటుంది, మనకు ఉండదు. ఇంకా మళ్ళీ మాకే చెప్పింది కథ అంతా విండి ఆఖరి ప్రసాదం తీసుకుంటే చాలా ఫలితం వస్తుందంటే, ఇంత కథ వినకపోయినా పరిస్థితుల్లో కనీసం ప్రసాదం వదలకుండా తీసుకోవాలి. ఆయన కథ వింటే సరిపోదు, ప్రసాదం కూడా తీసుకోవాలి అని అర్థంతో ఉంటుంది అని చెప్తే, ప్రసాదం కథ వినకపోయినా ప్రసాదం చేతిలో అంటే దాని అర్థం అలా తీసుకున్నారు వాళ్ళు. ఇక దీనికి మనం ఏం చెప్తాం, నవ్వుకోవాలి. కథ విన్న తర్వాత ప్రసాదం తీసుకుంటే కథ విన్న ఫలితం ఉంటుంది అని చెప్పాలి. మీరు చెప్పటం లేదని కథ చదివాక ప్రసాదం తీసుకోవాలి, అప్పుడు చాలు అన్నట్టు మేము చెప్తాం. ప్రసాదం తీసుకోకుండా వెళ్ళడం వల్ల ఇబ్బందులు పడిందని ఆ కోడలు కథలో ఉంది కదా చెప్తాము. అంటే ప్రసాదం కంపల్సరీ తీసుకోవాలి అని చెప్పి అని చెప్తాం. ప్రసాదం కంపల్సరీ కాబట్టి కథ వినకపోయినా ప్రసాదం తీసుకుంటే చాలు కదా అనుకుంటారు వీళ్ళు. అది మ్యాటర్. సో ఈ రకంగా ఇలా ఉన్నప్పుడు ఒక యజ్ఞం చేసినా, యాగం చేసినా, హోమం చేసినా, ఒక దానాలు చేసినా ఫలితం ఎంత ఉంటుంది అంటే చేసిన దాన్ని చేసినంత అన్నట్టుగా ఇలాగే ఉంటుంది. అంచేత దాని గురించి మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే సరైన పద్ధతిలో చక్కగా చేసేవాళ్ళు ఇప్పటికీ అగ్రహారాల్లో ఉన్నారు, విలేజ్లో ఉన్నారు. మీరు చూడండి, ఆంధ్ర, ఈస్ట్ ఆంధ్ర, నార్త్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర అన్ని చూసి శ్రీకాకుళం, విజయనగర, కండ్యం ఇలా రకరకాల గ్రామాలలోని వేద పండితులు అక్కడే ఉన్నారు, చక్కగా చేస్తారు. ఎందుకు మా గురుగారు ఉన్నారు, అంపోలు రుద్రకోటేశ్వర శర్మ గారు, ఆ కండ్యం అనే గ్రామంలో ఉన్నారు. ఆయన ఆ గ్రామంలో ఉన్నారు, ఆయన ఎంత చక్కగా చేస్తారు కార్యక్రమాలు. ఆయన దగ్గర శిష్యులను కలిసి చేస్తారు. వాళ్ళు ఇలా టీవీల ముందు వీటి ముందు రాకపోవచ్చు, రారు వాళ్ళు, ఎందుకు వాళ్ళకి వీటితో పనే లేదు, వాళ్ళు చేసిన కరెక్ట్ లేదా. గురువుగారు, మా గురువుగారు అంటే ధర్మం, ఏదంటే ధర్మం. ఇప్పటికీ మా గురువుగారు అలాగ వెళ్తే, బయటికి వెళ్తే ఎక్కడెక్కడ మంచినీళ్ళు కూడా ముట్టుకోరు, అలా చూసుకుంటారు ఎక్కడ నీళ్ళు తాగాలని. అంత పద్ధతిగా ఉండేవాళ్ళు ఉన్నారు, లేకపోలే. అలాంటి వాళ్ళు ఉండబట్టే ధర్మం కనీసం ఒక పాదం మీద నడుస్తుందని చెప్తాం. సో ఇలాగేంటంటే ఫలితం అనేది రావాలి అన్నప్పుడు ఎప్పుడైతే శాస్త్రంలో ఉందో శాస్త్రీయంగా అదే ఫాలో అయ్యి ఆ కార్యక్రమం కానీ చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, అందులో డౌట్ లేదు అని చెప్పాలి. నమస్కారం. చూసారు కదా, ఉద్యోగ సమస్యలు మీలో ఎవరికైనా ఉంటే ఏం చేయాలి? తక్షణమే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, వెంటనే ఒక స్లాట్ బుక్ చేసుకోండి. మీ ఫలితం ఏ గ్రహం అడ్డొస్తుంది, దానికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఏ టైంలో ఈ పరిహారం చేసుకుంటే మరింత లాభిస్తుంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా వస్తాయి. నమస్కారం.